అలా పొలం బాట రీసర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి ఉన్నతాధికారులు పక్కన పెట్టి వీఆర్ఓ సర్వేలతో నడిచిన సీఎం రైతు పొలంలోకి వెళ్లి ప్రత్యక్ష పరిశీలన భిన్నంగా జరిగిన రాయవరం గ్రామసభ తప్పులు సమస్యలపై రైతులకు ప్రశ్నలు ఈకేవైసీ అయిన వాళ్ళంతా సభకు రాలేదేమని ప్రశ్న లోపం ఎక్కడుందని జేసీపై ఆగ్రహం తర్వాత మంత్రులు అధికారులతో సమీక్ష రీసర్వేలో తప్పులు సహించేది లేదని అధికారులకు స్పష్టీకరణ కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక అన్నటువంటిది హైలైట్ చేశారు. ఏముంది ఆయన వీళ్ళతో వెళ్ళారు, ఏం సాధించారు, ఏం కనుక్కున్నారు కొత్తగా? అసలు ఏదన్నా మెయిన్ పాయింట్ ఏంటి? సర్వే చేసేటప్పుడు ఆ ఊరికి ఒక రాయి ఉంటుంది, సర్వే రాయి, అక్కడి నుంచి కొలవాలి. ఇప్పుడు అక్కడి నుంచి అసలు కొలుస్తున్నారు ఎవరైనా? అసలు ఆ రాళ్ళు ఎక్కడున్నాయో తెలుసు ఇప్పుడు సర్వే చేస్తున్న వాళ్ళకి. అది లేకుండా చేస్తే ఈ 4 సర్వేలు అయిపోయినాయి, అవతలోడికి భూమి యాడ్ అయిందంటారు, యువతలోడికి భూమి తగ్గిందంటారు. దాని మీద మళ్ళీ గొడవ వస్తుంది, మళ్ళీ మొదటి నుంచి సర్వే చేయాలి. ఎక్కడి నుంచి బిగిన్ చేయాలో తెలియాలి కదా. ఎక్కడి నుంచి బిగిన్ చేయాలంటే ఊరు మధ్యలోనో లేకపోతే ఊర్లోనో ఎక్కడో ఒక చోట ఉంటుంది సర్వే రాయి. అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో పెట్టినాయి, తర్వాత మనం పెట్టుకున్నాయి కాదు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో పెట్టినటువంటి ఆ రాయి మేబీ దానిపైన రోడ్లు వేసేసి ఉండొచ్చు. ఆ ప్లేస్ ఏదో పాత వీళ్ళకి తెలుసు, కర్ణములకి ఇನ್ನು మున్సబులకి పాత వాళ్ళకి 30-40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వాళ్ళకి ఆ ప్లేస్ నుంచి కొలిస్తే కరెక్ట్గా ఉంటుంది. పోనీ అదేమన్నా నిన్న చేశారా? ఏమీ లేదు, కానీ అద్భుతం బాబు గారు చేసేసారు అన్నటువంటిది ఒక కథనం. ఇట్లాగే వీళ్ళు చేసుకొచ్చేది ఏంటంటే కేవలం మేనేజ్మెంట్ అనమాట, వార్తల మేనేజ్మెంట్తో అద్భుతం జరిగిపోతుంది అన్నది ప్రజలకి నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తారు. లేకపోతే